హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూసిన రెస్ తెలుగు టెక్ జోన్. సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఎంఎస్ యాక్సెస్ ఫుల్ ట్యూటోరియల్ పార్ట్ 3లో ఉన్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎంఎస్ యాక్సెస్లో మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ డేటాబేస్ని క్రియేట్ చేసామనుకుందాం. సో ఆ డేటాబేస్ని ఎవరికైనా బయట లీక్ అవ్వకూడదు. సో ప్లస్ మనం లేని టైంలో మన కంప్యూటర్ని ఎవరైనా యాక్సెస్ చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేయకూడదు అని అనుకుంటే మనం దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఈ డేటాబేస్ షీట్కి. అది ఎలా అనేది ఇక మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక ఎంటీ డేటాబేస్, అంటే నేను తీసుకునే ఎంటీ డేటాబేస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ చెప్తాను, అంటే అసలు ఫస్ట్ మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ క్రియేట్ చేసి కూడా మనం డేటాబేస్ని పాస్వర్డ్తో ఎన్క్రిప్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక మనకి ఫైల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక మనకి ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని ఉందిగా, సో ఈ ఆప్షన్ యూజ్ చేసి ఓకేనా ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి సెట్ డేటాబేస్ పాస్వర్డ్ అని ఉంది. ఇక నేను పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ చందు, ఓకే, చందు 1 2 3 అని చెప్పేసి పాస్వర్డ్ ఇచ్చాను. వెరిఫై చేసుకోమంటుంది. సో మళ్ళీ నేను చందు 1 2 అని ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు దీనికి పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా, దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి టేబుల్ 1గా ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇక మనకి డేటాబేస్ 6 ఇదే కదా మనం పాస్వర్డ్ పెట్టింది. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పాస్వర్డ్ రిక్వైర్డ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ చూస్తే మీరు. ఓకేనా? ఇప్పుడు నేను ఇందా మనకి ఇచ్చిన పాస్వర్డ్ ఏంది, చందు 1 2 3. ఇది క్లిక్ చేసి ఓకే అంటున్నాను. ఇప్పుడు మనకి డేటాబేస్ ఓపెన్ అయింది, అంటే ఇందా మనం ఏదైతే చేసామో అది ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ బ్లాంక్ డేటాబేస్ ఉంది కదా, అంటే మనం ఇందాక ఆల్రెడీ మనం దీంట్లో జస్ట్ డెమో టేబుల్ని క్రియేట్ చేసాం. అయితే దీనికి పాస్వర్డ్ పెట్టాం. ఇప్పుడు పాస్వర్డ్ తీయాలంటే ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ డీక్రిప్ట్ పాస్వర్డ్ డేటాబేస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే సో దీన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంతకుముందు మీరు ఎన్క్రిప్ట్ చేశారు, ఇప్పుడు డీక్రిప్ట్ చేస్తున్నారు. సో దీన్ని క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ అడుగుతుంది, అంటే మీరు ప్రీవియస్ దానికి ఏం పాస్వర్డ్ పెట్టారని చెప్పేసి. సో నేను ఇచ్చిన పాస్వర్డ్ చందు 1 2 3 కదా, అది ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. పాస్వర్డ్ లేదు ఇప్పుడు దీనికి. ఓకేనా? ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే కదా మన డేటాబేస్. ఇప్పుడు నేను దీంట్లో ఓపెన్ చేస్తున్నాను, చూడండి మనకి ఓపెన్ అయిపోయింది. చూసారా? మనకి పాస్వర్డ్ అయితే ఏమనట్లేదు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఏదన్నా ఒక ఇంపార్టెంట్ డేటాబేస్ మనం క్రియేట్ చేస్తే దానికి పాస్వర్డ్ అనేది ఈ విధంగా సెట్ చేస్తాం. ఓకేనా? ఇది మన టాపిక్ అయితే ఇదిగా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియో నేను ఇచ్చిన టార్గెట్ వచ్చేసరికి 100 likes. చూద్దాం ఎంత మాత్రం చేస్తారనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ వెళ్ళి కమెంట్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.